హాయ్ అండి. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు దేవుడు సమకూర్చాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే నేను ఉగాది రోజు తీసిన ఫుల్ డే వ్లాగ్ అండి. ఫుల్ డే కూడా అని చెప్పకూడదు, యాక్చువల్గా నేను పూజ ప్రసాదాల వరకు అయితే వీడియో తీసుకోగలిగానండి. తర్వాత డే అయితే నాది ఏం జరగలేదు, రొటీన్ డేనే. సో నేను వీడియో తీసినంత వరకు అయితే మీకు చెప్పగలుగుతాను. స్టార్టింగ్ అయితే నేను ఉదయం 5 o'clockకే లేచి మేమైతే ఫ్రెష్ అయిపోయామండి. ఇల్లు క్లీన్ చేసుకుందామంటే ఆ రోజు అమావాస్య 7 వరకు ఉందని చెప్పారు. సో మేము 7 తర్వాత మేమందరం ఫ్రెష్ అయ్యి ఇల్లు క్లీన్ చేసుకుని, పూజా రూమ్ క్లీన్ చేసుకుని, దేవుడి పటాలకి స్టవ్ దగ్గర బొట్లన్నీ పెట్టేసుకుని ప్రసాదానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇక్కడ స్వస్తిక్ గ్యాస్కి బొట్లు అయితే మా పెద్ద అబ్బాయి పెడుతున్నాడండి. నేను చెప్తున్నాను పక్క నుండి, ఏమన్నా వాడు మిస్టేక్ పెట్టుంటే సారీ అండి. డోర్ దగ్గర కూడా వాడే పెట్టాడు. ఇంకా నేను తర్వాత ప్రసాదం చేసే గిన్నెకి పసుపు కుంకుమ రాసుకుని పాలు కాచుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత దాంట్లో బియ్యం కడిగి వేసుకున్నానండి. ఒక కప్పు పరవాన్నం కోసమని. విజిల్ పెడితే ఇంకా తొందరగా అయిపోతుంది. నేనైతే మామూలుగానే ఉడికించేసుకున్నానండి. అది మెత్తగా ఉడికిపోయిన తర్వాత 2 కప్పుల బెల్లం తురుముని కొంచెం కరిగించేసుకుని వడపోసుకుని ఈ పాలన్నంలో పోసేసుకోవాలండి. అలా చేస్తే పాలు విరిగిపోవు. తర్వాత నేతిలో బాదం పప్పు, జీడిపప్పు ముక్కలుగా కట్ చేసుకుని వేయించేసి పరవాన్నంలో వేసేసుకోవాలండి. మీకుంటే కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు. నేనైతే అంతవరకు వేసేసి పరవాన్ని కొంచెం ఉడికించేసి దింపేశానండి. తర్వాత ఉగాది పచ్చడి కోసం ప్రిపేర్ చేసుకున్నాను. మీ సైడు ఉగాది పచ్చడి ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. ఇది నేను అచ్చంగా మా గోదావరి స్టైల్లో పచ్చడి అయితే చేశాను. ఇందులో మిస్టేక్స్ ఏమున్నాయో నాకు తెలియదు. మా సైడ్ మా అమ్మ అయితే ఇలాగే చేస్తారు. సో నేను అదే ఫాలో అయిపోయానండి. ముందుగా చింతపండు రసం తీసుకొని పెట్టుకోవాలి. దాంట్లో బనానా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం మెత్తగా ఇట్లా చేత్తోనే నలిపేసుకోవాలి. చెప్తున్నాను కదండి, మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు. తర్వాత మామిడికాయ చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత వేపపూతను తుంచుకుని వేపపువ్వు వేసుకోవాలి. ఉప్పు, కారం, కొంచెం పుట్నాల పప్పు వేసానండి. మా సైడ్ ఉగాది పచ్చడి అయితే ఇలా చేస్తారు. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి నాకు. మా సైడ్ పుట్నాల పప్పు వేసుకుంటేనే అది ఉగాది పచ్చడి అని చెప్తారండి. ఇంకా పచ్చడి పరవాన్నం చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. పూజకి లేట్ అయిపోతుందని చెప్పి ముందుగా గడప అయితే శుభ్రంగా కడిగేసుకున్నానండి. గడప శుభ్రం కడిగేసుకుని పసుపు రాసుకుని కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. ముగ్గు బియ్యం పిండితో వేసుకుంటున్నానండి గడప మీదే. కాకపోతే నాకు ఎక్కువ ముగ్గులు కానీ గడప డిజైన్లు అయితే రావు. నాకు వచ్చిన చిన్న డిజైను, చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను గుమ్మంలో పండగని. నాకు ఎక్కువ అయితే ముగ్గులు రావండి. నేను నార్మల్ పూజ అప్పుడు కూడా ఎప్పుడు గడప అయితే కడుక్కుంటానండి. శుక్రవారం, సోమవారం పూజ చేసుకుంటాను కదా, ఆ ముందు రోజు గడప అనేది కడిగి పెట్టేసుకుంటాను. ఆ రోజు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని బియ్యం పిండితో ముగ్గు అయితే వేసుకుంటానండి. సో మీకు ఇదివరకే నేను గడప ముగ్గు వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఒకటి పోస్ట్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో అయితే వీడియో రన్ అవుతుందండి. నేను ఒక విషయం చెప్తాను మీకు. ఉగాది రోజు అందరూ ఏం చేయాలనుకుంటారండి? పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్ళొస్తారండి. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మీరు ముఖ్యంగా చేయవలసిన పని పంచాంగ శ్రవణం అయితే వినాలండి. ఇది ఖచ్చితంగా అని నేను చెప్పలేను, నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నానండి. మన సనాతన ధర్మంలో ఉగాది రోజు చేయాల్సిన విధి విధానాలను కొన్ని ఉంటాయి కదా, దాంట్లో భాగంగా మనం ముందు నుంచి చేసుకున్న పనులు ఎలానో తర్వాత మేజర్గా చేయాల్సిన పని అయితే పంచాంగ శ్రవణం వినాలండి. దాంట్లో వచ్చే మన రాశిని బట్టి మనకి ఏడాదంతా ఎలా ఉంటుందో తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలండి. దాన్ని బట్టే నడవాలని ఏమి లేదు. మనకి మైనస్ ప్లస్ ఏంటనేది తెలుస్తుంది అంతే. అది కొంచెం ఐడియా ఉన్న తర్వాత మనకి వ్యయం ఎంత వస్తే ఇంకా ఎంత సంపాదించాలని తెలుస్తుంది. ఖర్చు ఎంత పడుతున్నామని తెలిస్తే ఎలా తగ్గించాలో తెలుస్తుంది. దానికోసం ప్రాపర్ ఐడియా కోసం వినాలని చెప్తారండి. సో ఈ ఇయర్ అయితే ఒడిదుడుకులు లేకుండా, ఎక్కువ ఖర్చు అవమానాలు లేకుండా ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటూ నలుగురితో మంచిగా ఉండి నలుగురిని మంచి కోరుకోవాలి.
ఏదో నాకు తెలిసినంతలో చెప్పాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటాయని సారీ అండి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత పూజకి అన్నీ సెట్ చేసేసుకుని పూజ అయితే చేసేసుకున్నానండి. నేను పూజ వీడియో అనేది తీయడం అయితే కుదరలేదండి. సో నాకైతే ఉగాది సెలబ్రేషన్స్ ఇలా జరిగిందండి. మీరు ఎలా చేసుకున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీరేమైనా నాకు సలహాలు ఇవ్వాలనుకున్న ఈ కామెంట్ రూపంలో ఇవ్వచ్చండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మరొక్కసారి అందరికీ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.